పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సెడా పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు ఉట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా అందే అంటే ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి కట్టండి రేయ్ కనిపిస్తుందా లేదురా ఇప్పుడు కనబడుతుంది నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా ఓహో ఏంటి అని అలుంకి గంటలు కడుతున్నారు కొంపదీసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొఖం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే ఎలా పైడిగా రే కొట్రా కొట్టు నువ్వు మగోను అయితే కొట్రా నీకు శాతం అయితే కొట్రా రే కంచాల దగ్గర కాదు నీ పెద్దాపం ఇక్కడ చూపించరా కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా కొడతానే ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో టైం ఏంది వెళ్దాం పదరా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు ఏం చెప్పంటారా ఆర్పిద్దరు పన్ను కొట్టుకెవరు రారని చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది ఎవరైనా ఎవర్రా మా అత్త అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది నాకు మా ఇంట్లోనే ఉంది సరే కానీ కూర్చోండి ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు వద్దుగానే పద ఎక్కడికి జాతరకి జాతరకా ఒక్క నిమిషం మామిని అడిగి వచ్చేస్తాను సరిపో ఏమో మంగా సూర్య వాళ్ళు వచ్చారే జాతర పిలుస్తున్నారే వెళ్ళొస్తానే ఒప్పుకోయే వెళ్తావు మొఖం చూడు ఎందుకు వెళ్ళవు పెద్ద జమీందారు కదా తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డోళ్ళు ఇంటి పట్టున ఎందుకుంటారు చేనులో దాపురించింది ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసిపోతే వెళ్ళొస్తానే ఒప్పుకోయే సరే వెళ్ళి త్వరగా వచ్చేయి సరే ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసాదం తినేస్తాడు రా అయ్యా సరే ఎరా బండా వెళ్దామా ఏం సరి బాగున్నావా? బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే వెళ్ళి సాగండి ఎరా మొత్తం తినేస్తున్నావా అసలు వ్యాపారంలో గెలుస్తుంటే ఇవా తీసుకా ముసల్దాన్ని చెప్పుకో నువ్వు పదా జాతర మొదలైంది పదా మీకే చెప్పేది మీ అందరికీ ప్రసాదం వస్తుంది పోసుకోకండి మీ అందరికీ వచ్చే బాధ్యత నాది మీకు అందరికి ప్రసాదం పెట్టిస్తాను పోసుకోకండి మీకే చెప్పేది ఈ కుర్రాళ్ళని చిత్తూరు టీం బదులు చేర్చుకుంటారు వీళ్ళు కబడ్డీ ప్లేయర్సే ఇది పెద్ద మ్యాచ్ సార్ వీళ్ళు మరీ నీచంగా ఓడిపోతే మన పరువు పోతుంది వీళ్ళ ఆట నేను చూశాను బాగా ఆడతారు సరే మీరు ఇంతగా చెప్తున్నారు కదా ఆడనివ్వండి ఒక గమనిక చిత్తూరు జట్టుకు బదులుగా ప్రవేశించిన భీమిలి జట్టు కరీంనగర్ జట్టుతో తలపడబోతోంది ఆ రెండు జట్ల ఆటగాళ్లు కోర్టులోకి ప్రవేశించారు రేయ్ మనకి ఆడియన్స్ ఉన్నారా 11 మంది చప్పట్లు కొట్టారు పని చూడరా బోత్ ద టీమ్స్ బిమ్లీ టు రైట్ కబడ్డీ 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 కరీంనగర్ జట్టుకి అరే ఇది ఆడడం అవసరమా చూసుకోవాలి కదమ్మా 1 పాయింట్ తెలుసా కొడతాడని కబడ్డీ 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 దుబ్బేరా కబడ్డీ 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 కబడ్డీ
టీ పోసుకుని తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లా బాగుండేది. ఈ అబ్బా. అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదురా. సెలెక్ట్ చేసింది కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా ఆ, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. ఆ, అర్థమైందా? నాకు తెలుసులే. ఆ, కబడ్డీ వెళ్ళు. కబడ్డీ ఆ, కబడ్డీ కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. మొదటి విరామ సమయానికి కరీంనగర్ జట్టు భీమిలిపై ఆడతాను ఏమన్నారా? అది కాదన్నా. మాట్లాడకు. శేఖర్ సార్ రా. పర్వాలేదు, మీరు బాగానే ఆడారు. లేదు సార్, అది అవును, నిజమే చెప్తున్నా. సరే, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఊరెళ్ళడానికి సరిపడా ఉన్నాయి సార్. సరే ఇవ్వండి. రైట్, డబ్బులు ఇటీరా. ఇదిగోరా. ఏ బాబు, సార్ ఇట్రా. అందరికి రెండు ఆపిల్ జ్యూస్ తీసుకొచ్చి డబ్బులు మిగిలితే నువ్వే ఉంచుకో. అలాగే సార్. జ్యూస్ తాగి ఇంకా బాగా ఆడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఈ మ్యాచ్ గెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి. అప్పుడే మీరు మీ ఊరికి వెళ్ళగలరు. ఇంకెళ్ళినట్టే. ఏ ఎందుకు భయపడుతున్నారు? ఎరా, ఆ రోజు మీ ఊళ్ళో ఏమన్నారు? మా ఊరికి ఏ టీం వచ్చినా మా మీద గెలవరని చెప్పారే, ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఎరా, మీతో పోటీపడి ఆడేవాళ్ళకి ఏమైనా కొమ్ములు పడిచాయా? వాళ్ళకి మీలాగే రెండు కాళ్ళు రెండు చేతులేగా ఉన్నాయి. ఇది మీ ఊరే, మీ మట్టే అనుకోండి. ఇక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళంతా మీ వాళ్ళే అనుకోండి. ఎన్నిసార్లు మీ ఊరి బట్టి మీ రక్తాన్ని చూసుంటుంది. మోకాలి చిప్పలు లేచి మోచేతులు విరిగి భుజాలు కదలేలా ఆడినా మీ ఊరి వాళ్ళందరూ మిమ్మల్ని ఓడిపోయే వెదవలంటుంటే ఎన్ని రోజులు విని సహిస్తూ ఉంటారా? నాకు మీ మీద నమ్మకం ఉంది. ఈ 20 నిమిషాలు, ఈ ఆఖరి 20 నిమిషాలలో మీ ఇన్నేళ్ల బాధలు అవమానాలను జయించవచ్చు. ఆడడానికి అవకాశం లేకుండా బయట నిలబడ్డ మీకు ఆడే ఛాన్స్ దొరికింది. గెలుపు ఓటమి 2-3 అక్షరాలే, కానీ ఓటమి నిరుత్సాహనిస్తుంది, గెలుపు మరో గెలుపునిస్తుంది. కబడ్డీ ఆడే వాళ్ళకి మొహంలో కళ్ళుంటే చాలదురా. చెయ్యి కాళ్ళు వేలుతో పాటు ఒళ్ళంతా కళ్ళావాలి. నన్ను పట్టుకునేవాడు ఎవడూ లేడని తెగింపుండాలి. ఎదుటివాడు కూత పెడుతూ వచ్చేటప్పుడు మీ అందరి ఏం ఒక్కటే అయి ఉండాలి. మీలో ఒక్కరిని తాకితే మీ 7గురు కలిసి వాడిని లేపేయాలి. కూత పెడుతూ వచ్చేవాడికి మిమ్మల్ని చూస్తే భయం కాదు, మరణ భయం కలగాలి. మీరు తెచ్చుకునే ఒక్కొక్క పాయింట్ విన్నింగ్ పాయింట్ అనుకుని ఆడండి. ఆడే ప్రతి క్షణం చివరి క్షణంగా ఆడండి. అప్పుడే ఆ ఆట చివరి నిమిషం మీ జీవిత ప్రారంభ నిమిషం అవుతుంది. కబడ్డీలో అట్టమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలరా. అదే ఆఫీసర్ కాళ్ళు పట్టుకుంటా ఆ ఉద్యోగమైన వస్తుంది కదా. అధికారి కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది. ఎన్నిసార్లు ఆడేవరా? ఏనాడైనా గెలిచేవరా? ప్రతివాడు ఆడేవాడే, కానీ గెలిచేవాడేరా మగాడు. ఇలా ఓడిపోయేవాడు కాదు. గెలవాలిరా కొడక, గెలవాలి. గెలిచిన వాళ్ళకి ఈ లోకంలో దండలు పొగడ్తలు. ఉన్న ఒక్కడు కూడా చచ్చాడనుకుని నీళ్ళు వదిలేసుకుంటాను. నువ్వు తిండికి పడకి తప్ప ఆడడానికి పనికిరావు. ఒరేయ్, మనిషి అయి పుట్టాక కన్న వాళ్ళకి పేరు తేవాలి, లేదా పుట్టిన ఊరికి పేరు తేవాలి. అదిరా మంచి జన్మంటే.
ఒరేయ్ కెమెరా పట్టుకో దమ్ము కొట్టొస్తా. సరే. కబడ్డీ 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 తొలిసారిగా కిందికి ఒకేసారి 3 పాయింట్లు. కరీంనగర్ జట్టు భీమిలి జట్టు 21 పాయింట్లతో సమంగా ఉన్నాయి. లాస్ట్ రైట్. అంతా నీ వాళ్ళేరా. అయిపోయింది అనుకున్న మ్యాచ్ కాస్త. నేనేమైనా కావాలని చేసినరా? అదే ఇట్రా. వాడిని తాగడానికి ట్రై చేయకుండా అవుట్లైన్ వైపు వెళ్ళు. నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అవుట్లైన్ దాటే. అర్థమైందా? సరే సార్. వెళ్ళు. కబడ్డీ 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 ఎటువంటి అంచనాలు పెట్టుకునే అవకాశం లేని అతి చిన్న జట్టైన భీమిలి ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా అరే మావా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారో చూడరా. ఫీలింగా మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే.